ఇప్పుడు మనం పి సరళాదేవి గారు రచించిన కాంపోజిషన్ అనే కథ చదువుకుందాం. సుశీల టీచర్ను చూస్తూనే గడగడలాడాడు మారయ్య. ఆవిడ లోపలికి వచ్చి హాజరు తీసుకుంది. పెన్ను మూత పెడుతూ క్లాస్ అంతా కలయజూసింది. నిన్న కాంపోజిషన్ రాయని వాళ్ళు చేతులెత్తండి అంది. మారయ్య కూడా ఎత్తాడు. ఇవాళైనా రాసి తెచ్చారా? మిగతా కుర్రాళ్ళ ఓంకారంతో మారయ్య గొంతు వినిపించలేదు. మీ పుస్తకాలన్నీ ఇలా ఇవ్వండి. అందరూ ఇచ్చేశారు. మారయ్య పుస్తకం పట్టుకుని ముందుకు వెనక్కు ఊగులాడుతున్నాడు. ఏరా, ఇవాళ రాయలేదా? మారయ్య బెదురు చూపులు చూస్తూ గుక్కిళ్ళు మింగుతూ పుస్తకం అందించాడు. పుస్తకం తెరవబోయిన టీచర్ క్లాసులో గోలతో తలెత్తి చూసింది. మారయ్య కళ్ళు తిరిగి పడిపోయాడు. వాడి పరిచర్యతో క్లాసు పూర్తయిపోయింది. రాత్రి భోజనం చేసి దిద్దడానికి కాంపోజిషన్ పుస్తకాలు ముందు వేసుకుని కూర్చుంది సుశీల. అలా దిద్దుతుండగానే మారయ్య జ్ఞాపకం వచ్చాడు. వాడెందుకు అలా పడిపోయాడు? తను ఆ స్కూల్లో చేరి నెల రోజులే అయ్యింది. అప్పటి నుండి చూస్తోంది. వాడెప్పుడూ ఉత్సాహంగా ఉండడు. ఏదో బరువు మోస్తున్నట్టు దిగులుగా ఉంటాడు. అపరజ్ఞానిలా చూపులు దూరంగా నిలుపుతాడు. ముందు రోజు క్లాసులో కాంపోజిషన్ రాయవలసిన విషయం చెప్పింది. మీ పుట్టినరోజు పండుగను గురించి మీ స్నేహితునికి లేఖ రాయండి. ఇది ఎలా ప్రారంభించాలో, ఏమేమి రాయాలో అన్నీ చెప్పింది. అందరూ ఏదో రాయడానికి ప్రయత్నిస్తుంటే వీడు పుస్తకమైనా తెరవకుండా బిక్క చచ్చినట్టు కూర్చున్నాడు. తను చూసి చూడనట్టుగా చూస్తోంది. వాడి నిర్లక్ష్యం చూస్తున్న కొద్దీ ఒళ్ళు మండింది. గంట కొట్టేసరికి రాసిన వాళ్ళు తెచ్చి ఇచ్చేశారు. అంతవరకు వాడి వాలకాన్ని గమనిస్తున్న తను చరచరా వాడి ముందుకు వెళ్ళి, ఈరా, నేను చెప్పింది వినిపించలేదా? చెవుడా? పోయగలమా? ముద్దపప్పులో కూర్చున్నావు. ఇంటి దగ్గర రాసి రేపు తీసుకురాకపోయేవో ఒళ్ళు చీరేస్తాను, జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం స్కూలు వదిలాక తనకెదురు పడిన వాడు లేడిలా బెదురుతూ పారిపోయాడు. ఇవాళ పుస్తకం ఇస్తూనే కళ్ళు తిరిగి పడిపోయాడు. కుర్రవాడు బొత్తిగా అర్భకుడు. వాడిని కొంచెం గట్టివాణ్ణి చేయాలి అనుకుంటుంటే మారయ్య పుస్తకం టీచర్ చేతికి వచ్చింది. తెరిచిన సుశీలకు బుర్ర తిరిగిపోయింది. అది కాంపోజిషనా? సుశీల టీచర్ గారికి, మీరు నిన్న కాంపోజిషన్ రాయమని ఇచ్చిన విషయం, నీ పుట్టినరోజు పండుగను గురించి నీ స్నేహితునికి లేఖ రాయండి. ఇది మీకు చాలా సులభమైనదిగా తోచి ఉంటుందనుకుంటాను. కానీ నాకు రాయడానికి స్నేహితులు లేరు. ఉన్న స్నేహితులకు చదవటం రాదు. ఒకవేళ కూడబలుక్కుని చదివినా పుట్టినరోజు పండుగ ఏమిటో, దానికంత ప్రాముఖ్యం ఏమిటో చచ్చినా అర్థం కాదు. అంచేత టీచర్, అర్థం కాని స్నేహితులకు బదులు అర్థం చేసుకోగలిగిన టీచర్కే రాస్తున్నాను. కానీ ఏమని రాయాలి? టీచర్, నా పుట్టినరోజు పండుగ ఎలా జరిగిందని రాయాలి టీచర్? మా అమ్మ పేరు సూరమ్మ. 4 ఇళ్లల్లో పాచి పని చేసుకుని వాళ్ళిచ్చిన గంజి నీళ్లతో కడుపు నింపుకొని అడుగున పడేసిన చెద్దన్నం, చారు మాకు తెచ్చిపెడుతుంది. మా అమ్మ ఇళ్లల్లో పని చేస్తూనే ఆయా కాలాల్లో నాట్లుకెళ్తుంది, కోతలకెళ్తుంది. అవి లేనప్పుడు కూరగాయలు మారుబేరానికి తెచ్చి వీధుల్లో తిరిగి అమ్ముతుంది. హోటళ్లలో పిండి రుబ్బుతుంది. పగలంతా రిక్షాబండి తొక్కి రాత్రికి వస్తాడు మా నాన్న. నాకింకా 3 చెల్లెళ్ళు ఉన్నారు టీచర్. నేను మగపిల్లవాడినని అమ్మకు ప్రేమ, అర్భకుడనని మా నాన్నకు చులకన. అమ్మ ప్రేమే నన్ను ఈ బడిలో చేర్చింది. తను పనిచేసే మాస్టారు గారి కాళ్ళ మీద నన్ను పడేసింది. బాబు, తవరి దయ అంది. చదువులో నా చురుకుదనం చూసి ఆ మాస్టారు ఈ బడిలో చేర్చారు. ఆ మాస్టారే గోపాలరావు మాస్టారు. ఆయనే నాకు పాత పుస్తకాలు, పెన్సిళ్ళు, రబ్బరు అవి ఇస్తుంటారు. వాళ్ళని వీళ్ళని అడిగి మా అమ్మ చొక్కాలు, చెడ్డీలు తెస్తుంది. పుట్టి బుద్ధెరిగి కొత్త గుడ్డ అనేది ఎరుగను. మన బడిలో ఇచ్చే బట్టలు, పుస్తకాలు, భోజనం, మంచి చదువు దొరుకుతున్నాయని అమ్మ సంబరపడుతుంది. ఇంకా పుట్టినరోజుకంటూ కొత్త బట్టలు ఎక్కడివి టీచర్? అసలు నా పుట్టినరోజు ఏదో నాకు తెలియదు, మా అమ్మకు తెలియదు. నిన్న ఇంటికెళ్ళి, అమ్మ, నేను ఎప్పుడు పుట్టానో అని అడిగాను.
కొత్తమాస వెళ్ళిన 4 రోజులకు పుట్టావని ఒక మారంది. కాదు కాదు, సంకురాత్రి ముందు పుట్టావంది కాసేపటికి. అది కాదు, పోలేరమ్మ జాతర మర్నాడు పుట్టావంది ఇంకాసేపటికి. నాకేటి గుర్తురా నాయన, 8 కన్నాను, 5 మిగిలారు, 3 పోనారు. మీ నాన్న 4 సార్లు లారీ కింద పడి చచ్చి బతికాడు. ఏదెప్పుడు జరిగిందో నాకు గుర్తుకొస్తలేదురా అంటూ ఏడ్చింది అమ్మ. ఇంకా నా పుట్టిన తేదీ ఏదని రాసేది టీచర్? 3వ తరగతి సైన్స్ పుస్తకంలో పరిసరముల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాఠాలు చదువుతున్నప్పుడు నా మనసు వెర్రిగా ఏడ్చేది. గాంధీ జయంతి నాడు మా వాడలకు ఎవరెవరో వచ్చేవారు. మేము ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, రోజు స్నానం చేసి బట్టలు ఉతుక్కొని వేసుకోవాలని, ఇంటి చుట్టూ చెత్త పోగు చేసుకోకూడదని ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళేవారు. మేము చాలా అజ్ఞానులమని, మూర్ఖులమని, శుచి శుభ్రత తెలియదని వారి అభిప్రాయం. కానీ నిజమేమిటో చెప్పనా టీచర్? మాకున్నది ఒకే ఒక్కటి, అదే దరిద్రం. మా వాడలో తెల్లవారుతూనే ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఏ మాత్రం ఆలస్యమైనా ఏదో కొరత పడుతుంది. ఉదాహరణకు మా అమ్మనే చూడండి టీచర్, లేస్తూనే పాచి పనికి పోతుంది. అది పూర్తి చేసి బజారుకి వెళ్ళి కూరలు తెచ్చి తట్టలో వేసుకుంటుంది. అవి అమ్ముకుని వచ్చేసరికి పొద్దునెత్తి మీద ఉంటుంది. రాత్రి మిగిలిన కూడు, తను తెచ్చిన పచ్చడి మెతుకులు అందరికీ తలో ముద్ద సర్ది చిన్న కొనుకు తీస్తుంది. లేస్తూనే అంట్లు పనికి పోయి అక్కడ నుండి హోటళ్ళలో పని చూసుకుని పొయ్యిలోకి సరుకులు తెచ్చి పొయ్యి రాజేసేసరికి చీకటి పడుతుంది. ఇందులో ఏది మానేసినా ఒక ముద్ద తగ్గిపోతుంది. కుండల్లో నీళ్లు నింపి చెత్తలూడ్చి కుండలు కడగడం నా చెల్లెళ్ళు చేస్తుంటారు. ఇన్ని పనుల్లో మీకులాగా ఇల్లు అలుక్కోవడం, బట్టలు తొక్కోవడం, స్నానాలు చేయడం మాకు సాధ్యమా టీచర్? బట్టలు తుక్కోవడానికి సబ్బు కావాలి, అది కొనుక్కోవడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం మళ్ళీ కూలికి పోవాలి. తిండికి పోగా సబ్బుకి డబ్బు మిగిలితే సొంత పనికి టైం దొరకాలి. అది కూడా దొరికిన నాడు ఓపిక మిగలాలి. రోగం రొస్టు లేకుండా చాకరీ చేసినా కడుపు నిండా తిండి సంపాదించడానికి రోజు చాలడం లేదే. మిగిలినవి ఎప్పుడు ఆలోచించాలి టీచర్? నేను మధ్యాహ్నం బడి వదిలాక గోచి కట్టుకుని చెరువులో బట్టలు తుక్కుంటాను. అవి ఆరేక వేసుకుని బడికి వస్తాను. నేను చదవడం మా నాన్నకి ఇష్టం లేదు. బస్టాండులో పెట్టెలు మోస్తే రోజుకు 3 రూపాయలు దొరుకుతాయంటాడు. నా పుట్టినరోజు నాకు తెలియదు. కొత్త బట్టలు లేవు. పిండి వంటలు కలలోకి కూడా రావు. ఇటువంటి పరిస్థితులలో నా పుట్టినరోజు పండుగ ఎలా జరిగిందని రాయాలి టీచర్? మీవి కడుపు నిండిన బతుకులు. అందుకనే మీరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, చావు రోజులు అన్నీ చేసుకుంటారు. ఇంతమంది కడుపు నిండిన బతుకుల మధ్య నేనొక్కడిని. నాకెందుకు ఈ చదువు అనిపిస్తుంది. ఈ చదువు మా అక్క జీవితాన్ని బాగు చేయగలదా? మా అమ్మ కష్టాన్ని మరిపించగలదా? మా నాన్నకు తాగుడు మానిపించగలదా? నా చెల్లెలకు కడుపు నిండా తిండి పెట్టగలదా అని ఆలోచిస్తుంటాను టీచర్. ఇవన్నీ సాధించాలంటే నేను బాగా చదువుకోవాలి టీచర్. అందుకు మీ సాయం కావాలి. నేను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాలి టీచర్. సుశీల టీచర్ దిగ్భ్రాంతికి లోనయ్యింది. మారయ్య ప్రశ్నలు ఆవిడ బుర్రలో గిరగిరా తిరగసాగాయి. ఇంత పసివాడికి జీవితం పట్ల ఎంత అవగాహన! సుశీల టీచర్ మనసు విలవిలలాడింది. తను ఇచ్చిన విషయం ఎంత జటిలమైనదో తెలిసి వచ్చింది. అవును, నీ సమస్యలన్నింటికీ చదివే సమాధానం చెబుతుందయ్యా. నీకు నేనున్నానుగా, నిన్ను మేలి ముత్యంలా తీర్చిదిద్దుతాను అని మనసులోనే భరోసా ఇచ్చింది.